హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. విష్ హ్యాపీ నవరాత్రి. ఇవాళ ఏం కూర అనుకుంటున్నారు? గుత్తి వంకాయ కూర. గుత్తి వంకాయ కూర చాలా చాలా బాగా వచ్చింది. నేను గుత్తి వంకాయ పొడి ఎలా చేశానో దాని రెసిపీ కూడా నేను మీకు షేర్ చేశాను, సో దట్ మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. ఆ రెసిపీ అనేది మీరు చేసుకుంటే వేరే వేరే కూరల్లో కూడా మీరు వాడేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే వంకాయ కూరకు వాడాను, మీరు వంకాయ కూరకే వాడచ్చు, దొండకాయలో వాడచ్చు. అలా మీకు ఏ కూరలో వాడాలంటే వాడుకోవచ్చు. స్టఫ్ చేసుకోవాలంటే స్టఫ్ చేసుకోవచ్చు, లేదా పైనుంచి జల్లుకోవాలన్నా జల్లుకోవచ్చు. కూర మాత్రం అద్రిపోయిందండి. కూర మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. ఇలా నేను ముచ్చుకలతోనే వేసేసాను. చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది. కూర మాత్రం బాగా చక్కగా వేయించాక నేను స్టఫ్ చేశానేమో, ఆ పొడిలో ఉన్న ధనియాలు, ఆ మిరియాలు సూపర్ అండి. ఎక్కువ కొత్తిమీర వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను. చాలా చాలా బాగుంది. ఉల్లిపాయలు లేకుండా చేశాను, ఎందుకంటే నవరాత్రి కాబట్టి పూజల్లో మనం వెల్లుల్లిపాయలు కానీ ఉల్లిపాయలు కానీ వెయ్యం కాబట్టి సూపర్ ఉంది. చాలా చాలా బాగా వచ్చింది కూర మాత్రం. నేను దీన్ని కదపాలంటేనే నాకు ఇదే అవుతుంది, ఎక్కడ అవి విడిపోతాయని. బట్ ఒక్కొక్కటి తీసుకుని తింటుంటే మాత్రం చాలా చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది. లాస్ట్లో మాత్రం ఆ వంకాయ పొడి తప్పకుండా జల్లండి, అప్పుడే టేస్ట్ వస్తుంది. తప్పకుండా జల్లుకోండి, చేసుకోండి. చాలా చాలా టేస్ట్ అనేది ఇలా లాస్ట్లో జల్లితేనే దీని టేస్ట్ అండి. చేసుకోండి హ్యాపీగా. ఒకరోజు నూనె కొంచెం ఖర్చైనా పర్లేదు, బట్ కూర మాత్రం అదిరిపోతుంది. చపాతీలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఆ ధనియాలు, నువ్వులు, పల్లీలు. సో అందుకే షార్ట్ వీడియోలో లాంగ్ వీడియో ఇది, కొంచెం లాంగ్ వీడియో అయినా సరే స్కిప్ చేయకుండా చూడండి, నేను ఏం వేసానో తెలిసిపోతుంది. తప్పకుండా మీరు ఇలాగే చేసుకోండి. ఎంత టేస్టీగా ఉందో నేను ఇంకా చెప్పలేను, అంత టేస్టీగా ఉంది. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఆ అమ్మవారి కటాక్షం మీకు ఉండాలని కోరుకుంటూ నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటాను. బాయ్ అండి.